నమస్కారం. ఈరోజు నేను ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడానికి రాలేదు. మన చెరువుల గురించి మాట్లాడడానికొచ్చాను. రొయ్యల గురించి కానీ డిసీజ్ గురించి కానీ మాట్లాడే ముందు ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెరువు బలహీనంగా ఉంటే రొయ్య బలంగా ఉంటుందా? చెరువులో రొయ్యలు మాత్రమే జీవించవు. అవి మట్టి, నీరు, సూక్ష్మజీవుల మధ్య జీవిస్తాయి. ఈ మూడింట్లో ఏది బలహీనమైనా రొయ్యలు ఇబ్బంది పడతాయి లేదా ఒత్తిడికి లోనవుతాయి. ఇది చూడండి. రొయ్యలకు మట్టి గట్టి పునాది, చెరువులో ఉన్న నీరు నిరంతర వాహనం. సూక్ష్మజీవులు రొయ్యలతో పాటు కలిసి బతికే వాటి సమాజంలోని ఇతర సహచర జీవులు. రొయ్యలు వీటన్నింటిని ఉపయోగించుకుని మాత్రమే బ్రతకగలవు. చాలామంది రైతులు రొయ్యలకు వచ్చే రోగాలను మాత్రమే ట్రీట్ చేస్తారు. బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ మాత్రం చెరువు యొక్క మొత్తం ఎకలాజికల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఏమీ మార్చమని అడగటం లేదు. కేవలం మీ చెరువును కొంచెం వేరేలా గమనించండి. బలమైన చెరువులు మనల్ని భయాందోళనలకు గురిచేయవు. బలహీనమైన చెరువులు మనకు మన దురదృష్టాన్ని వెతికి మరీ చూపిస్తాయి. డిసీజ్ ఈజ్ ఎ రిజల్ట్, నాట్ ఎ రీజన్. డిసీజ్ ఒక్కసారిగా రాత్రికి రాత్రి వచ్చి మన చెరువును కొట్టలేదు. డిసీజ్ రావడానికి ముందు చెరువు ఎక్కడో బలహీనపడింది. ముందుగా పైన చెప్పిన మట్టి, నీరు, సూక్ష్మజీవులు మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. తరువాత ఒత్తిడి లేదా స్ట్రెస్ వస్తుంది. చివరికి డిసీజ్ కనిపిస్తుంది. రెండు చెరువుల్లో ఒకే రకమైన విబ్రియో లేదా వైరస్ ఉందని అనుకుందాం. ఒక చెరువు భయాందోళనల వల్ల వెంటనే కెమికల్ శానిటైజర్లు మరియు ఏవేవో పదార్థాలతో ప్రయోగాలు మరియు ఇతరత్రా మందులు వేసింది. మరో చెరువు నీరు, ఫీడింగ్, బయోలాజికల్ సిస్టంతో నెమ్మదిగా సరిచేసుకుంది. ఒక చెరువు దొరికిపోయింది, మరో చెరువు నిలబడింది. సమస్య ఒకటే, ఆలోచన మాత్రమే వేరు. వాటర్ ఈజ్ మెడిసిన్. ఇప్పుడు నీటి రంగు చూడకండి, రొయ్యలు ఎలా కదులుతున్నాయో చూడండి లేదా గమనించండి. ఉదయపు నీరు ఎప్పుడూ నిజం చెబుతుంది, సాయంత్రం నీరు ఎప్పుడూ బాగానే కనిపిస్తుంది. రొయ్యలకు వారాలకు వారాలు ట్రీట్మెంట్ల ఇవ్వడం కన్నా నీటికి ప్రతిరోజూ ట్రీట్మెంట్ ఇవ్వడం మేలు. మార్పు చాలా వేగంగా, డ్రమాటిక్గా ఉంటే అది ఎక్కువగా కెమికల్ ప్రభావం. వీటివల్ల రొయ్యలలో విపరీతమైన ఒత్తిడి కలుగుతుంది. మార్పు నెమ్మదిగా, శాంతంగా, సుస్థిరంగా ఉంటే అక్కడ బయోలాజికల్ సిస్టమ్ పనిచేస్తోందని అర్థం. బయాలజీ షాక్ ఇవ్వదు, స్థిరత్వం ఇస్తుంది. రొయ్యలు జీర్ణించుకోలేని ఫీడ్ మన లాభాన్ని తినేస్తుంది. జీర్ణం కాని ఫీడ్ టాక్సిక్ గ్యాసెస్గా అంటే అమ్మోనియా, నైట్రేట్ మరియు H2S లను తయారు చేస్తుంది. వీటివల్ల రొయ్యలు విపరీతమైన స్ట్రెస్కి గురి అవుతాయి. డిసీజ్ కంట్రోల్ మెడిసిన్ బాటిల్ దగ్గర మొదలవ్వదు, ఫీడింగ్ ట్రే దగ్గర మొదలవుతుంది. బలహీనమైన చెరువులే విబ్రియోకి దొరికిపోతాయి. మేము బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ విబ్రియోతో నిరంతరం పోరాడుతూనే చెరువును బలంగా, సురక్షితంగా చేస్తాం. బయోఫ్యాక్టర్ ప్రోడక్ట్స్ సేఫ్, ఎందుకంటే అవి బయోలాజికల్ సిస్టమ్ సరిచేయడానికి తయారు చేస్తాం, షాక్ ఇవ్వడానికి కాదు. బయోలాజికల్ సరిగ్గా పనిచేస్తే ఎమర్జెన్సీలు తగ్గుతాయి. అందుకే రైతులు బయోఫ్యాక్టర్ బయోలాజికల్స్ను దీర్ఘకాలం నమ్ముతారు.